కథ టిట్ ఫర్ టాట్. రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. పఠనం గౌరిమణి. టిట్ ఫర్ టాట్. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. ఈ కథ ప్రచురణ సర్కార్ ఎక్స్ప్రెస్ 2018. అమలా, ఇలారా, ఇది కాస్త సాయం పట్టు అంటూ పిలిచాడు సునీల్ అమలను. సునీల్ చేతిలో ఒక పెట్టె ఉంది. దాన్ని ప్యాక్ చేసేశాడు. ఒక్కడు ఎత్తలేక అమలను పిలిచాడు. సునీల్కి విజయవాడలో ప్రాజెక్టు వర్క్ అయిపోవడంతో గుంటూరుకు వెళ్లమన్నారు అతని బాస్. అందుకే ఇల్లు ఖాళీ చేసేస్తున్నారు. ఉండండి, వస్తాను. పిల్లల బెడ్రూంలో ఏసీ తిరుగుతోంది, ఆపేసొస్తాను. ఈ పిల్లలు ఇలా లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు ఆపకుండా వెళ్ళిపోతూ ఉంటే, వాటిని ఆపుతూ తిరుగుతూ ఉంటే నాకు వేరే ఎక్సర్సైజ్ అక్కర్లేదు అని అమల అంటుంటే, వద్దులే, ఇలా రా ముందు. ఆ ఏసీ పిల్లలు ఆన్ చేసింది కాదు, నేనే ఆన్ చేశాను అన్నాడు. మీరా? ఎంతో ఆశ్చర్యంగా కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని అడిగింది అమల. అవును, నేనే, అక్షరాల ఆ సునీలే ఆన్ చేశాడు అన్నాడు. ఇదేంటండి ఈ చలికాలంలో, పైగా బయట వర్షం వస్తూంటే ఏసీ ఆన్ చేశారు, పైగా ఆ గదిలో ఎవరూ లేకపోయినా అంది. అవును, నేనే అని చెబుతున్నాగా, నీవు ఏసీ ఆఫ్ చేయక్కర్లేదు గాని ఈ పెట్టి సాయం పట్టు అన్నాడు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే దాన్ని చూసి కరెంటు షాక్ తిన్నట్లు కింద పడిపోయే మీరు, కరెంటు బిల్లుని చూసి చిందులు తొక్కుతూ ఇల్లంతా తిరిగి గోల చేసి నా మీద గట్టిగా అరిచే మీరు ఇలా ఏసీ ఆన్ చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు. నీవు చూసావు కాబట్టి నమ్మి తీరాల్సిందే. అది సరేగాని ఎందుకలా చేశారు? కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందిగా, అది మీరే కట్టాలిగా అంది. నీవు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈసారి బిల్లు మన ఇంటి ఓనరే కట్టుకుంటాడు. నిన్న నువ్వు పేరంటానికి వెళ్ళినప్పుడు ఇంటి ఓనరు వచ్చాళ్లే. ఇల్లంతా పాడు చేశామని, ఇంతవరకు ఈ 2 ఏళ్లలో మనం అతనికి ఇచ్చిన అద్దె డబ్బులు అన్నీ ఈ ఇంటి రిపేర్లకే ఖర్చవుతాయని నా మీద అరిచి వెళ్ళాడు. అయితే దానికి దీనికి లింకేంటి? ఉంది. నిన్న ఓనరు కరెంటు మీటర్ చూసుకుని లెక్కలు కట్టుకుని ఈ నెల కరెంటు బిల్లు ముందుగానే తీసేసుకున్నాడు. నేను తరువాత పంపుతానని ఎంత చెప్పినా అతన్ని కన్విన్స్ చేయలేకపోయాను. ఇచ్చేవరకు పీక మీద కూర్చున్నాడనుకో. ఆయన భయాలు ఆయనకుంటాయి కదండి. ఉంటాయి గాని నన్ను నమ్మకపోతే ఎలా చెప్పు? పైగా ప్రతిసారి పాతవాళ్ళు ఇళ్ళు ఖాళీ చేసినప్పుడల్లా ఈ రిపేర్లు, కరెంటు బిల్లులు ఎగ్గొట్టి వెళ్ళిపోవడం, ఇంట్లో ఉన్నప్పుడు అద్దె సరిగ్గా ఇవ్వకపోవడం, ఇవన్నీ చెప్పి ఆ కోపమంతా నా మీద చూపించాడు. ఇదేమో పాత ఇల్లాయే. అంతకుముందు అద్దెకు ఉన్నవాళ్లు కిటికీలు, తలుపులు, టాయిలెట్లు కొంత పాడు చేసి వెళ్తారు. ఆ మిగిలినవి ఇంకొకరు. ఆ ఇంట్లో దిగ్గానే అవి ఇంకా పాడవుతాయి. అలా అని అవి ఆ తరువాత దిగిన వాళ్ళు పాడు చేశారంటే ఎలా? అయితే అలా అని ఇలా కరెంటు వేస్ట్ చేస్తారా అంది. అవును, దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. వద్దండి, ఆ పద్ధతి బాగలేదు. అదే బాగుంటుంది. నువ్వు గాని నిన్న ఇంట్లో ఉండుంటే ఓనర్ అరిచిన అరుపులకు నీవింకా ఎక్కువే అతనికి నష్టం చేసేదానివి. పైగా ఇల్లు అద్దెకిచ్చే వరకు ఇంటి ఓనర్లు దేవుళ్ళు, ఇల్లు ఖాళీ చేసేటప్పుడు మాత్రం ఇంటి ఓనర్లు దెయ్యాలు. విదేశాల్లోలాగా ఇక్కడ కూడా ఇళ్ళు ఖాళీ చేసేటప్పుడు ఇల్లు ఎలా అద్దెకిచ్చామో అలాగే అప్పచెప్పాలన్న రూలు వస్తే బావుండేది. ఆ రూలు వచ్చినా మన దేశంలో వాటికి అంత విలువ ఇస్తారా? బోర్డు రూల్స్ అంటూ తీసిపారేసి తాము చేసేది తాము చేసేస్తారు. పొలం సంవత్సరానికి 2 సార్లు పంట, ఇల్లు నెల నెలా పంట అంటూ మా నాన్న మా ఇల్లు నాతో కొనిపించాడు. ఇవి ఇల్లు కాదు, పాడుబడిన గుళ్ళు. రిపేర్లకే వాళ్ళు ఇచ్చిన అద్దెలన్నీ అయిపోతున్నాయి. పైగా ఈ తలనొప్పులన్నీ పడాలి. తాపీ మేస్త్రి, వడ్రంగి మేస్త్రి ఎంత పిలిచినా రారు. వాళ్లకు చిన్న చిన్న రిపేర్లకు ఖాళీ ఉండడం లేదట. జీవితమంతా ఈ రిపేర్లు, అద్దె వసూళ్లు, ఇంటి పనులు కట్టడాలు, ఇంటిలో అద్దెకున్న వాళ్లతో మాటలు పడడాలు, ఇలాగే గడిచిపోతుంది. దాంతో నా ఆరోగ్యమూ పాడవుతుంది. ఇల్లు అమ్మినప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయనుకుంటే అప్పుడు అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అవుతుంది. అదే ఓనర్ల పరిస్థితి అంటూ ఎంత గోల చేశాడని అతని తరపు నుండి ఆలోచిస్తే అది కరెక్టే కదండీ అమల అంది. పైగా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. దాని తర్వాత ఇల్లు అద్దెకిచ్చి చూడు, పెళ్లి ఆడంబరంగా చేసి చూడు అని కూడా అనాలి. ఈ రోజుల్లో కొంతమంది అయితే ఇంట్లో ఎక్కువ సంవత్సరాలు ఉండి ఇల్లు తమదేనని కోర్టుకు వెళుతున్నారు. లేదంటే అద్దె పెంచినప్పుడల్లా
ఆ ఇంట్లో ఉన్నవారికి కోపం వచ్చి రెంట్ కంట్రోల్ అంటూ కేసులు పెడుతున్నారు. ఇవి ఆస్తులా అవస్థలా అంటూ తనకున్న కోపం అంతా నా మీద చూపించాడు. పోనీలేండి పెద్దాయన, వదిలేయండి, ఏసీ ఆపేసి వస్తాను అంది అమల. వద్దు, మనం ఇల్లు ఖాళీ చేసే వరకు 2 ఏసీలు అలా తిరగాల్సిందే అన్నాడు. ఆ మర్నాడు గుంటూరులో తనకు కంపెనీ ఇల్లు ఎక్కడ అలాట్ చేసిందోనని మెయిల్ చెక్ చేసి చూసుకుంటే ఇంకో నెల పాటు ప్రాజెక్ట్ వర్క్ విజయవాడలోనే అని మెయిల్ ఉంది. ఈ కథ ప్రచురణ సర్కార్ ఎక్స్ప్రెస్ 2018. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురితో షేర్ చేయండి.